చాలా మంది స్టూడెంట్స్ అడిగారు, మేడం మేము ల్యాప్టాప్ కొనుక్కోవాలనుకుంటున్నాము, బట్ ఏ ల్యాప్టాప్ కొనుక్కోవాలో తెలియట్లేదు, మాకు మంచిగా సజెషన్ చేయరా అని. నేను చెప్పే ఈ ట్రిక్స్ ఫాలో అయిపోయి మీరు ఒక మంచి ల్యాప్టాప్ని కొనేసుకోండి. అసలు ముందు మీరు ల్యాప్టాప్ కొనుక్కోవాలంటే చూడాల్సినవి, ఫస్ట్ వన్ ఈజ్ ప్రాసెసర్. మీరు ఆ ప్రాసెసర్ i5 i7 అని చూడకండి, అది ఏ లెటర్తో ఎండ్ అవుతుందో చూడండి. మీకు ఆ ప్రాసెసర్ మోడల్ ఎండింగ్లో హెచ్తో కానీ హెచ్ఎస్తో కానీ ఎండ్ అవుతుంటే అది హై పర్ఫార్మెన్స్ ల్యాప్టాప్స్ అని. ఇవి గేమింగ్ ల్యాప్టాప్స్కి పర్ఫెక్ట్. అండ్ మీ ప్రాసెసర్ ఎండింగ్లో యూతో ఎండ్ అవుతుంటే దాని బ్యాటరీ లైఫ్ వచ్చేసి సూపర్బ్, బట్ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే యావరేజ్గా ఉంటుంది. సెకండ్ వన్ ఈజ్ జనరేషన్. ప్రెసెంట్ ఇప్పుడు ఇంటెల్లో 14th జనరేషన్ అనేది నడుస్తుంది. 14th అని మీకు కనిపించింది అంటే అది లేటెస్ట్ మోడల్ అని అర్థం. థర్డ్ వన్ ఈజ్ గ్రాఫిక్ కార్డ్. ఎన్విడియా అండ్ ఏఎండి రెండు బాగానే ఉంటాయి. ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతుంటే అప్పుడు మీరు టీజీపీ వాల్యూ చూడండి. టీజీపీ వాల్యూ ఎక్కువ ఉంటే మీరు దాన్ని చూస్ చేసుకోవచ్చు, అదే హై పర్ఫార్మెన్స్ అని మీనింగ్. బట్ దీంట్లో ఉన్న చిన్న సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే ల్యాప్టాప్ హీట్ ఎక్కిపోతూ ఉంటుంది. ఫోర్త్ వన్ ఈజ్ ర్యామ్. దీంట్లో DDR5 అనేది చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది. దీంట్లో క్లాక్ స్పీడ్ కూడా ఇంపార్టెంటే. క్లాక్ అనేది ఎంత స్పీడ్గా ఉంటుందో ర్యామ్ అంత ఫాస్టర్గా ఉంటుంది. వన్ ఈజ్ స్టోరేజ్. ఈ స్టోరేజ్లో మనం ఎప్పుడు కూడా SSDని చూస్ చేసుకోవాలి. దీంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ SATA. ఇది కొంచెం చీపర్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా కొంచెం స్లోగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ NVMe. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ బట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇంకెందుకు లేట్, ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయిపోయి మీరు ఒక మంచి ల్యాప్టాప్ని కొనేసుకోండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.